నమస్కారం. ఆప్కే అదాలత్కు మీకు స్వాగతం. ఆప్కే అదాలత్లో మీ ఫోకస్ అంతా ఉత్తరప్రదేశ్ రాజకీయాల మీద. వారణాసిలో బాంబ్ బ్లాస్ట్ తర్వాత జయా బచ్చన్ గారిని రాజ్యసభ మెంబర్షిప్ నుంచి తీసేయమని ఆర్డర్ వచ్చిన తర్వాత, లేదంటే అమర్ సింగ్ గారి ఫోన్ ట్యాపింగ్ తర్వాత, ఈ మధ్య రోజు ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఫోకస్ లో ఉంది. ఇవాళ ఆప్కి అదాలత్లో మనం ఎలాంటి వ్యక్తిని పిలిచామంటే సమస్యలన్నిటికీ ఈయనే కారణమని అంటున్నారు. ఆయన్ని ఆప్కే అదాలత్కి స్వాగతిస్తున్నాం. ఉత్తరప్రదేశ్ యొక్క కాంగ్రెస్ ప్రెసిడెంట్ సల్మాన్ ఖుర్షీద్ ఆప్కి అదాలత్లో హాజరవుతున్నారు. ఆప్కి అదాలత్లో ప్రజల కేసు మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ సుధీర్ తెలంగ్ గారి అనుమతితో ఇవాల్టి కేసు మొదలు పెడదాం. న్యాయస్థానం ప్రస్తావన ప్రారంభిద్దాం. ఆప్కి అదాలత్లో కేసు మొదలు కాబోతోంది. సల్మాన్ ఖుర్షీద్ గారి మీద మొదటి ఆరోపణ. ఆప్కి అదాలత్లో సల్మాన్ ఖుర్షీద్ గారి మీద ఆరోపణ, ఈయన సమాజ్వాడీ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. సల్మాన్ గారు, మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్లిన తర్వాత కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అయ్యారు. మీ ఏకైక అజెండా ఎలాగైనా ములాయం సింగ్ యాదవ్ గారిని ఇంకా అమర్ సింగ్ గారిని అరెస్ట్ చేయాలనే. దీని గురించి? ఇది నా ఎజెండా కాదు, బాధ్యత. తను ఉత్తరప్రదేశ్ని నాశనం చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ని దుష్టశక్తుల నుంచి కాపాడటమే నా మొదటి బాధ్యత. అలా అయితే మీరొక సెల్ తయారు చేశారన్న విషయం నిజమేనా? దాని పేరు PIL సెల్. దాని పని వీళ్ళకి వ్యతిరేకంగా కేసులు వేయడం మాత్రమే. ఒక్కొక్క దొంగని పట్టుకోవడం IIL యొక్క PIL యొక్క ముఖ్యమైన పని. అందులో వాళ్ళని వాళ్లే దొంగ అనుకుంటే వాళ్ళకి ఆపోజిట్గా ఈ పని చేస్తున్నామనుకోండి. నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, మీరు కాంగ్రెస్ పార్టీ తరపున ఎలాంటి ఒక సెల్ని సృష్టించారంటే కేసు జరిపి ములాయం సింగ్ యాదవ్ గారిని అరెస్ట్ చేయడానికి. లాయర్ నాలాంటి ప్రెసిడెంట్గా ఉంటే అక్కడ ఇలాంటి సెల్లు లేకపోతే అదే ఆశ్చర్యంగా ఉంటుంది. విష్ మోహన్ చతుర్వేది ఆయన కేసు ఫైల్ చేశారు, ప్రాపర్టీ కేస్. ములాయం సింగ్ యాదవ్ గారికి వ్యతిరేకంగా, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా, అందరికీ వ్యతిరేకంగా. నేనేం విన్నానంటే ఆయన మీకు చాలా క్లోజ్. ఈ కేసు ఫైల్ చేయడానికి ఏర్పాట్లని మీరే చేశారని చెప్పారు. అలా జరుగుంటే బాగుండేది, కానీ నాకంత క్లోజ్ ఏమి కాదు. కొంతకాలం కాంగ్రెస్ లో ఉన్నాడు, చాలా బాధ్యతగా పనిచేస్తాడు. అవును, నేను ప్రజలకు ఎదురుగా ఆయనకి నేను సపోర్ట్ చేశాను. ఎందుకంటే ఆయన ఎలాంటి పని చేస్తున్నప్పుడు ఆయన ప్రజలకు మంచి చేస్తున్నాడు. న్యాయస్థానంలో ఈ నిజాలు బయటికి రావడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. అందుకనే ఆయనకి ఈ విషయంలో మనం అందరూ సపోర్ట్ చేయాలి. బహుజన్ సమాజ్వాడీ పార్టీలోని 40 ఎమ్మెల్యేలు సమాజ్వాడీ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళ మీద ఉన్న కేసులని మీ ఆశీర్వాదంతోనే జరుగుతున్నాయి. చూడండి, చాలా పెద్ద లాయర్స్ ఆ కేసులో పనిచేస్తున్నారు. సతీష్ మిశ్రా సార్, బహుజన్ సమాజ్ పార్టీ యొక్క జనరల్ సెక్రటరీ. అతనికి నా అడ్వైస్ కానీ నా ఇన్వాల్వ్మెంట్ కానీ అవసరం లేదు. కాని ఇలాంటి కేసు ఒకటి జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి కేసు రాజకీయాలను శుభ్రం చేస్తుంది అంటే అది చాలా మంచి విషయం. దానికి మేము సపోర్ట్ చేస్తాం. ఏ దాపరికం లేదు, మేము ప్రజల ముందే చెప్తున్నాం. అలాగే జయా బచ్చన్ గారికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసిన వ్యక్తి కూడా మీకు చాలా క్లోజ్. అతను నాకేమీ క్లోజ్ కాదు, మా పార్టీ నాయకుడు. ఎలక్షన్లో పోటీ చేశారు. జయా బచ్చన్ కేసు జరుగుతున్నప్పుడు ఆ సమయంలో తను కూడా క్యాండిడేట్ గా నిలబడ్డాడు. తన పేరు కూడా అందులో ఉంది. కానీ ఏదో కారణం వల్ల తన పేరుని రిజెక్ట్ చేశారు. అప్పటినుంచే తన మనసులో ఎంతో కోపం దాచుకొని ఉన్నాడు. అందుకనే తను ఇలాంటి ఒక పని చేస్తున్నాడు. దాన్ని మనం ఎలా తప్పుపట్టగలం? ఆరోపణని చూసారంటే అది ఇదే. పొలిటికల్ గా గొడవ పడే బదులు చట్టం ద్వారా మీరు గొడవ పడుతున్నారు. మీరు పొలిటికల్ గొడవలు కోర్టులో చేస్తున్నారు. నేనంతా చట్ట ప్రకారమే చేస్తున్నాను కదా, దొంగల సహాయం తీసుకోలేదుగా, హంతకులను వెళ్లి చూడలేదు కదా. చెప్పాలంటే రౌడీలు, హంతకుల సహాయం నేనెప్పుడూ తీసుకోలేదు కదా. మేమెప్పుడు చట్ట ప్రకారమే కేసులు పెడుతున్నాం, చట్ట ప్రకారమే చేస్తున్నాం కదా. అదేం తప్పు కాదు కదా. మీరు ములాయం సింగ్ యాదవ్ ఇంకా అమర్ సింగ్ వాళ్ళందరి శత్రువుల దగ్గరికి వెళ్లి సాయం అడిగారు. నేను ప్రజల సపోర్ట్ కూడా అడిగాను. ప్రజలకి శత్రువులనే నేను అనుకున్నా. కానీ మీరు అజిత్ సింగ్ గారిని 3 సార్లు కలిశారు. అజిత్ సింగ్ ని నేను 30 సార్లు కలిశాను. కానీ అజిత్ సింగ్ ని కలవటం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఎదురెదురు కూర్చొని మాట్లాడటం ఒక మర్యాదపూర్వకమైన విషయం. ములాయం సింగ్ యాదవ్ గారి ప్రభుత్వాన్ని కూల్చడం కోసమే వెళ్లి మీరు ఆయన కలిశారా? లేదు, దీనికోసమే కలిశాను. తను నాకు సపోర్ట్ చేస్తాడనుకున్నాను, అతను ఇష్టపడతాడనుకున్నాను. ఎంతమంది అయితే ఉన్నారో, అజిత్ సింగ్ గారు కానివ్వండి లేదా మధుమోహన్ గారు కానివ్వండి, మీ దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒకేసారి ములాయం సింగ్ గారిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ని రాసేది మీరే, దీన్ని రోల్ ప్లే చేస్తున్నది కూడా మీరే. నేను కూడా ఒక స్క్రిప్ట్ రైటర్లా ఉంటే బాగుండేది. నేను అలా చాలా డబ్బు సంపాదించేవాణ్ణి. కానీ నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తాను, మా టీంలో మా రాజకీయ వేదికలపైన నిజం కోసం పోరాడాలి, నిజం కోసమే సపోర్ట్ చేయాలి. నేను అదే చేస్తున్నాను, ఇంకా చేస్తూనే ఉంటాను. సల్మాన్ గారు, ప్రజలు ఏమంటున్నారంటే 17 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్లో కాలు పెట్టడానికి ప్రయత్నిస్తోంది, కానీ
మీరేమీ చేయలేకపోతున్నారు. ఇది నిజమే, మేమక్కడ బలహీనంగానే ఉన్నాం. కానీ దానికి చాలా కారణాలు ఉన్నాయి. మన సమాజం పోలరైజ్ అయ్యింది. దానికి కారణం బాబర్ మసీదు యొక్క అంతం. అదొక ముఖ్య కారణం. ఇంకా మాలో తప్పులు ఇంకా తడబాట్లు కూడా ఉన్నాయి. అది నాలో కూడా ఉండొచ్చు. అందుకని ఈ పరిస్థితుల్లో మేము ఈరోజు ఉన్నాం. కానీ మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం ఈ రోజుని మార్చడానికి. ఉత్తరప్రదేశ్ని 17 ఏళ్ల ముందు ఎలా చూసామో అలా చూద్దామనుకుంటున్నాము. ప్రజలు ఎవరైనా అడగాలనుకుంటున్నారా? ఫస్ట్ షోలో మీరు అడగండి. జయా బచ్చన్కి ఎదురుగా మీరు ఈ ఆరోపణని తన మీద మోపారు. కాంగ్రెస్ వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు కూడా లాభం కోసమే అని వాళ్ళని తీసేశారు. కాబట్టి మీకు సంబంధించి ఇది కరెక్టా? ఇలా చూడండి, నాకు సంబంధించి చట్ట ప్రకారం ఏది న్యాయమో అదే చేస్తాను. నేను ఎలక్షన్ కమిషన్ని ఎలా తప్పుపట్టగలను? జయా బచ్చన్ ఎలక్షన్ కమిషన్ని తప్పుపెట్టారు. ఇప్పుడు దాని తీర్పు సుప్రీంకోర్టే చెప్తోంది. ఎవరైనా అలా నాన్ అబ్జెక్షన్ చేశారంటే దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే ఎవరిని తప్పుపట్టగలం? కానీ ఇలాంటి లాభాల కోసం చాలా మంది అయితే ఉన్నారు కదా, దీని గురించి. అలా ఉంటే ఎవరైనా సరే అబ్జెక్షన్ చెప్తారు కదా. ఎక్కడైనా జేబులు కత్తిరించారంటే ఎఫ్ఐఆర్ రాస్తారు, ఇంకా కేసు ఫాలో చేస్తారు. అయితే మీరు దీనికి వ్యతిరేకంగా కంప్లైంట్ చేస్తారా? సోనియా గాంధీ గారు ఉన్న పదవి కూడా లాభానికే ఉంటున్నారని చెప్పారు అన్నారు. లేదు, ఎవరు చెప్పారు? ఇది అమర్ సింగ్ చెప్పారు. కానీ అతనికి చట్టం గురించి ఎంతవరకు తెలుసో అదైతే నాకు తెలియదు. మీరు ఆయన మీద ఎన్ని కేసులు ఫైల్ చేశారంటే ఈ పాటికి ఆయనకు చట్టం బాగా అర్థమైపోయింది. అర్థమైతే తన చట్ట ప్రకారమే వెళ్ళమని చెప్పండి. ఊరికే ఎందుకు మాట్లాడడం ఉండం. చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోమనండి. ఊరికే నుంచొని మాట్లాడకూడదు. ఎవరు ఈ విషయంలో లాభాలు పొందుతారంటే వాళ్ళు పార్లమెంట్ ఇంకా అసెంబ్లీ లిస్టులో అసలు ఉండరు. ఏ ఒక్క కంపెనీలో కూడా ఆ పదవికి లాభం ఉంటుందని అనుకుంటారో ఆ లిస్టులో చూడండి. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటే అలాగే తీసుకోమని చెప్పండి. సల్మాన్ ఖాన్ గారు క్యాబినెట్ సెక్రటరీ ఆర్డర్ నా చేతిలో ఉంది. ఇందులో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పబడింది. దాని చైర్పర్సన్ సోనియా గాంధీ. ఇందులో ఏం రాస్తుందంటే ఎక్స్పెండిచర్ ఇన్ కార్ట్ ఆఫ్ ది ఫంక్షన్ ఆఫ్ ది కౌన్సిల్ వుడ్ బి మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అలాగే చైర్పర్సన్ గురించి చెప్పాలంటే సోనియా గాంధీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ will be the chairperson of the National Advisory Council. Chairperson will hold the rank and status of Union Cabinet Minister. దీని మీరు లాభంతో కూడుకున్న పదవిగా భావిస్తున్నారా? లేదు, మీకు అర్థం కావడం లేదు. లాభంతో కూడుకున్న పదవి ఏమిటంటే ఆ పదవిలో ఉంటూ మీరు మీ పనిని మీరు పార్లమెంట్లో చేయాలి అనుకుంటే ఏదైనా ఎదురు దెబ్బలు లేక ఇంకేమైనా సరే అలాంటి సమస్యలు ఏమైనా రావచ్చు. వాళ్ళ పనులు బాగానే చేస్తున్నారు. అది గవర్నమెంట్ పనే. ఖచ్చితంగా అది వాళ్ల పనే. ఖచ్చితంగా ఇందులో ఏదైనా తప్పు ఉంటే అబ్జెక్షన్ ఫైల్ చేయడంలో ఎటువంటి తప్పు కూడా లేదు. అమర్ సింగ్ సార్ కూడా ఇదే చెప్తున్నారు, ఇలాగే చేస్తున్నారు. అబ్జెక్షన్ ఉంటే వెంటనే ఫైల్ చేయాలి కదా. అబ్జెక్షన్ ఉండబట్టే జయా బచ్చన్ కి వ్యతిరేకంగా చేస్తున్నారు. వాళ్ళేమన్నారంటే జయా బచ్చన్ చేస్తే హత్య, సోనియా గాంధీ చేస్తే క్షమాపణ. లేదు, మీరు ముందుగానే చెప్పండి. ఒక సిపాయి చేతికి తుపాకీ ఇచ్చి ఎదురువాణ్ణి చెప్పమంటే అది ఖచ్చితంగా హత్య అయితే కాదు. చెప్పాలంటే ఆ తుపాకీతో మీరు మీ శత్రువుని చంపితే మీరే శత్రువుని చంపమన్నారని చెప్పినా కూడా అది హత్యే కదా. అప్పుడు మీరు చెప్పేది ఎవరూ నమ్మరు. ఎవరికైతే తుపాకీ ఇవ్వబడిందో, ఎవరైతే ఇచ్చారో, వాళ్ళకి ఏ ఆదేశాలు ఇచ్చారో, ఏం జరిగిందో ఈ వివరాలన్నీ అర్థం చేసుకొని చట్టాన్ని అర్థం చేసుకొని ఏదైనా చెప్పాలి. ఈ విధంగా ఎలా చెప్తారు? అమర్ సింగ్ గారు మీ మాట విన్నారంటే ఖచ్చితంగా అబ్జెక్షన్ చేస్తారు. మీరు ఎలా దీన్ని మీ పర్సనల్ గొడవగా మార్చుకున్నారు, పర్సనల్ వెంజెన్స్ గా మార్చుకున్నారు అన్నదానికి ప్రశ్న ఉంది. అంతకుముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ పూర్తయి తిరిగి వచ్చిన తర్వాత మనం సల్మాన్ గారిని ఈ ప్రశ్న అడగబోతున్నాం. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్ని ఈయన పర్సనల్ గొడవగా మార్చుకున్నందుకు ఆయన వివరణ అడుగుదాం. ఆప్కి అదాలత్లో ఇవాళ ప్రశ్నలకి ఆరోపణలకి మధ్య ఉన్నది ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ సల్మాన్ ఖుర్షిద్. ఆప్కి అదాలత్లో సల్మాన్ ఖుర్షిద్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో సల్మాన్ ఖుర్షిద్ గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన రాజకీయాల పవర్ ని పర్సనల్ స్కోర్ సెటిల్ చేయడానికి వాడుకుంటూ ఉంటారు. సల్మాన్ గారు, ఇది నిజమేనంటారా? మీరు ములాయం సింగ్ గారికి, అమర్ సింగ్ గారికి ఎవరెవరైతే శత్రువులు ఉన్నారో మీరు వాళ్ళతోనే స్నేహం చేస్తూ ఉంటారట? అలా ఉంటే ఇది ఖచ్చితంగా నిజమైన విషయమే. నేనొక సమయంలో అమర్ సింగ్తో కూడా స్నేహం చేశాను. మోసం చేసింది అమర్ సింగే, నేను మోసం చేయలేదే. ఆయన ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచిస్తూ ఉండేవాడు. నేను దానికి సమాధానం చెప్పకుండా ఉండగలనా? పార్టీని ఇబ్బంది పెడితే నేను అడగకుండా ఉండగలనా? చెప్పండి. దానికి ఇప్పుడు మీరు లెక్క తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఆ లెక్కలు తేలుతున్నాయి, కానీ మెల్లగా జరుగుతోంది.
ఇది నిజమేనంటారా? మీరు అమర్ సింగ్ గారి తమ్ముడిని అరవింద్ సింగ్ గారిని ఎక్కడి నుంచో వెతికి తీసుకొచ్చి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. తర్వాత అధికార బ్రోకర్ అని మీరు అమర్ సింగ్ చెప్పేలా చేశారు. చూడండి, తను అమర్ సింగ్ని కూడా మోసం చేశాడు. ఆయన తమ్ముడిని మోసం చేశాడు. ఇంకా మోసపోయిన వాళ్ళు చేతులు కలిపితే నేనేం చేయగలను? మీరేమన్నా చెప్తారా? చెప్పండి. ఇందులో ఏదైనా తప్పుంటే మీరే చెప్పండి. కానీ ఇలా జరుగుతుంది. అరవింద్ సింగ్ గారు ఏ భాష అయితే మాట్లాడుతున్నారో అదే భాష సల్మాన్ ఖుర్షిద్ గారు లేదు, మాట్లాడుతున్నారు. ఆయన నాకంటే చాలా భాషలు మాట్లాడతారు. నేనే ఆయన ఆపుతాను. మీటింగుల్లో అన్న గురించి ఇలా మాట్లాడకూడదంటాను. కానీ ఆయన భాష అంత దరిద్రంగా ఉంటుంది. మరి నేను ఆపడానికే ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఆయన అంతలా మోసపోయాడు. మీరు అమర్ సింగ్ గారికి వ్యతిరేకంగా రాజ్ బబ్బర్ గారి మనసులో నిప్పెలిగించారు. ఇలా చూడండి, రాజ్ పప్పూర్ గారి మనసులోకి వెళ్ళటం అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకటి, రాజబబ్బర్ గారిని చూశారంటే ఆయన ఎవరి వల్ల మోసపోయారనేది ఆయనకి అమర్ సింగ్ గారికి మాత్రమే తెలుసు. నేనిదైతే ఖచ్చితంగా చెప్పగలను. ఆయన ఏదొక పార్టీలో, సమాజ్వాదీ పార్టీలో నన్ను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ పోరాటం ఎవరు చేసినా మనం సపోర్ట్ చేసే తీరాలి. అది ఎప్పుడో ఒకసారి మంచి రాజకీయానికి హెల్పింగ్ గా ఉంటుంది. రాజకీయాలు శుభ్రంగా ఉంటే లేదా మారిపోయారంటే, వివరంగా ఉంటే దీనికంటే మంచి విషయం ఏముంటుంది చెప్పండి? సల్మాన్ గారు, చెప్పాలంటే రాజ్ బాబర్ గారు ఒక యాక్టర్. ఇంకొకరు రాసిన డైలాగ్ ని ఆయన చెప్పారు, ఇంకొకరు డైరెక్షన్ లో యాక్ట్ చేశారు. మీరొక డైరెక్టర్, ఆయన ఆ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. ఇలా చూడండి, రాజ్ బబ్బర్ ఒక యాక్టర్, అది నేను ఒప్పుకుంటాను. ఒక సినిమాలో హీరో విలన్ కొట్టడం చాలా ఈజీ. ఆయన తన పార్టీలో విలన్ ఎవరే అనేది కనిపెట్టేశారు. ఆయన ఆ విలన్ కొడుతుంటే మీరెందుకు మధ్యలో నన్ను లాగుతున్నారు? మీ ప్రయత్నం ఏంటంటే అమర్ సింగ్ గారింటికి నిప్పు పెట్టేలా సంజాయిషుల్ని వెతికి పట్టుకోవడం. నేను పెద్దవాళ్ళు చెప్పినట్టు ఒక సామెత చెప్పనా? చెప్పండి. कोई बज़्म हो, कोई अंजुमन, ये शियार मेरा कदीम है, जहाँ रोशनी की कमी दिखी वहीं चिराग जला दिया. అయితే మీరు అరవింద్ సింగ్ ఇంకా రాజ్ బబ్బర్ లాంటి దీపాల్ని వెతికి పట్టుకున్నారు అమర్ సింగ్ ఇంటిని చీకటి చేయడానికి. అవునవును, సందేహమే లేదు. వాళ్ళ స్థానం చీకటికి వెళ్ళాలి, మా స్థానం వెలుగులో ఉండాలి. ఇంకా ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ ప్రకాశవంతమైన దీపం వెలగాలి, వాళ్ళ జీవితం ప్రకాశించాలి. అప్పుడే లక్షల కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి. ఒకటి కాదు, లక్షల కుటుంబాలు వాళ్ళింట్లో దీపం వెలిగిస్తే ఉత్తరప్రదేశ్ మొత్తం వెలుగొస్తుంది, అందులో సందేహం లేదు. వీళ్ళింట్లో దీపాలు వెలగాలని అమర్ సింగ్ గారింట్లో ఫోన్ని ట్యాప్ చేశారా? మంచిదండి, ఈ విషయాన్ని మీరు గుర్తు చేశారు. వాళ్ళ ఇంట్లో ఫోన్ని ఒకవేళ వాళ్ళ మిత్రులు ట్యాప్ చేసుండాలి, లేదంటే శత్రువులు ట్యాప్ చేసుండాలి. అన్నలదమ్ముల గొడవల్లో ఎవరు ఎక్కడ ఇరుక్కుంటారో ఎవరికీ తెలియదు. ఆ గొడవలో వాళ్ళు ఇరుక్కుంటే అనవసరంగా నన్నెందుకు లాగుతున్నారు? లేదు, ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ విషయాలు నేరుగా వెళ్ళి మాట్లాడొచ్చు కదా. సల్మాన్ గారు, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన కుట్రని అంటున్నారు. నిజం చెప్పాలంటే దాదాపు 3 నెలల పాటు ఆయన ఫోన్ని ట్యాప్ చేశారు. 3 నెలలు చేశారని ఆయనకి తెలుసా? ఇది చేయమని చెప్పిన వాళ్ళకే కదా తెలుస్తుంది మీరు ఎన్ని రోజులు ట్యాప్ చేశారని. ఒక విషయం ఇలా చూడండి, ఆ పని గనక మేము చేసినట్లయితే ఈ కథ అక్కడ స్టార్ట్ అయ్యుంటే ఖచ్చితంగా ఈ కథను ముగించేసేవాళ్ళం. ఏ కథ అయితే మేము స్టార్ట్ చేశామో ఆ కథ ఖచ్చితంగా మూసేసేవాళ్ళం. అందులో తల లేదు, తోక లేదు, మధ్యలోనే ఆగిపోయింది. మేమందరం దీనికోసమే ఎదురు చూస్తున్నాం, ఏదో ఒక విషయం బయటకు వస్తుందని. కానీ మీరు పీపింగ్ టామ్ లాగే కదా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అమర్ సింగ్ బెడ్రూమ్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. ఇలా చూడండి, మేము అతని బెడ్రూమ్ ని గమనిస్తూ ఉన్నట్లయితే తన బెడ్రూమ్ చాలా చోట్ల ఉన్నది నిజమే కదా. సల్మాన్ గారు ఆయన ఎప్పుడు కూడా నిరాకరించలేదు. ఆయన ఏమన్నారంటే, నేను మంచి రసికుణ్ణి, అందరితో మాట్లాడతాను, హీరోస్తోనూ మాట్లాడతాను, అలాగే హీరోయిన్స్తోనూ మాట్లాడతాను. అలా అయితే అది మంచి విషయమే కదా. అయితే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్లి గ్యాంగ్ ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నారు? తన జీవితంలో ఇన్ని గర్వపడే విషయాలు ఉన్నాయంటే ప్రజల ముందుకొచ్చి చెప్పొచ్చు కదా. సమాజ్వాడీ పార్టీలో మేమందరం ఇలాగే ఉంటామని చెప్పొచ్చు ఆయన కదా. ఏమన్నారంటే, సల్మాన్ గారు మాట్లాడిన మాటలో ఏదో మిక్స్ చేసి చెప్పారని అంటున్నారు. ఇలాంటి పనులన్నీ కూడా పాలిటిక్స్ లో ఆయనే చేశారు. అందువల్ల ఆయన ఎలా తప్పించుకోగలరు? పాలిటిక్స్ లో ఇలా చేయడం వల్లే ఆయనే ఇరుక్కుపోయారు. అలాగే ఇది కూడా నిజమేనా? ఆయన ఇంట్లో ఆర్భాటం జరిగినప్పుడు, ట్యాపింగ్ ద్వారా వాంగ్మూలం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఆర్భాటం చేయడానికి వెళ్లారు. వాళ్ళు మీరు పంపించిన మనుషులు. కాంగ్రెస్ లో అలా చేసిన వాళ్ళు నేను తప్ప ఇంకెవరూ లేరా? కాంగ్రెస్ లో నాకంటే బలవంతులు చాలా మందే ఉన్నారు. ఢిల్లీ విషయం, నేను టెరిటోరియన్ జ్యూరీ సిస్టమ్ ఫాలో అవుతాను. ఉత్తరప్రదేశ్ లో అలా జరిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటాను, అది నా బాధ్యతని. ఢిల్లీలో రాంబాబు సార్ దగ్గరికి వెళ్ళి అడగండి, నన్ను అడగండి ప్లీజ్. పార్టీ మీదే కదా. ఆయన ఏమన్నారంటే, ఒక చీమని చంపడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏనుగు సైన్యం పంపించారని. ఆయన చేయమన్నది ఒప్పేసుకున్నారు,
నేనా మాట అన్నప్పుడు ఆయనకు ప్రాబ్లం అనిపించింది. కానీ ఈ రోజు ఆయన ఒప్పుకున్న తర్వాత నేను ఒకటి మాత్రమే చెప్పగలను. ఈ చిన్న చేముంది కదా, దాన్ని ఎక్కడైనా సురక్షితమైన చోట్లోనే ఉంచాలి. కానీ ఒకటి అడుగుతున్న ఉత్తరప్రదేశ్కు ముక్తి కలిగించండి. సల్మాన్ గారు, చీమ గనక ఏనుగు చెవిలో దూరిందంటే పెద్ద సమస్య అయిపోతుంది. లేదు, ఈ విషయాన్ని మాయావతి దగ్గరికి వెళ్ళి చెప్పండి, నాకెందుకు చెప్తున్నారు? ఒకవేళ నేను గనక టోటల్గా 2-3 నెలల చరిత్ర చూస్తే ఉత్తరప్రదేశ్లో ఎలా రాజకీయాలు జరిగాయి, అమితాబ్ బచ్చన్ గారికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వెళ్ళింది, జయా బచ్చన్ గారి రాజ్యసభ మెంబర్షిప్ పోయింది, రాజ్ బబ్బర్ అమర్ సింగ్కి వ్యతిరేకంగా మాట్లాడారు, అమర్ సింగ్ గారు తమ్ముడు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడారు, అమర్ సింగ్ గారి ఫోన్ ట్యాపింగ్ అయింది. ఇవన్నీ కూడా మీకు ఒక ప్యాటర్న్ ఇండికేట్ చేయట్లేదా కాంగ్రెస్ పార్టీ ఎలా హారెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తోంది అని? అమర్ సింగ్ గారిని, ములాయం సింగ్ యాదవ్ గారిని, ఇంకా జయ బచ్చన్ గారిని. కాంగ్రెస్ పార్టీ కరుణన్న పార్టీ అనే ఒప్పుకుంటాను. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఎలా ఇబ్బంది పెట్టినా అలాంటి ఆఫీసర్లున్నారో వాళ్లల్లో ఒక్క ఆఫీసర్ను కూడా వాళ్ళు వాడిందే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా చేయనే చేయదు. ఎవరి మీద ద్వేషంతో ఎప్పటికీ ఇలా చేయనే చేయము. కానీ ఎవరైనా తప్పు చేశారంటే ఒకవేళ వాళ్ళు అట్టుపండు మీద కాలు వేసి కింద పడ్డా కూడా కాంగ్రెస్ పార్టీని తిడతారు, ఇంకా కాంగ్రెస్ పార్టీని అవమానిస్తారు కూడా. లేదు, జుట్టు రేళ్ళ కూడా కాంగ్రెస్ పార్టీ మీదే చెప్తారు, మేము పాడైపోయిన షాంపూ ఇచ్చామని. కానీ సార్, మీరు దారంతటా అరటిపండు తొక్క కాదు ముళ్ళనే విరిచిపెట్టారు. ముళ్ళని వేశామని మేము ఒప్పుకుంటాం. వాళ్ళు వేరే దారిలో వెళ్లాలని, వాళ్ళు వెళ్లే దారి మాకు ఇబ్బంది కలిగిస్తోంది. అందుకనే ఆ దారిలో ముళ్ళు వేశాం. అది మాకు సేఫ్ గా ఉంటుంది. మమ్మల్ని మేము కాపాడుకోకూడదా? ఆయన ఎప్పుడూ తోడుగా 30-40 బళ్ళల్లో వెళుతూ ఉంటారు. బళ్ళు వెళ్లేటప్పుడు బ్లాక్ క్యాట్స్, వైట్ క్యాట్స్ అని ఆయన చుట్టూ చాలా క్యాట్స్ ని పెట్టుకున్నారు. మేమేమో ఒంటరిగా వెళతాం, నడుచుకుంటూ వెళతాం. అందుకనే ముళ్ళని ఘాటుగా పెట్టుకున్నాం. వాళ్ళు పువ్వుల కోసం ఒక దారిని ఏర్పాటు చేసుకున్నారు, కానీ మేం ముళ్ళనే కిరీటంగా పెట్టుకున్నాం, అంతే. సల్మాన్ గారు, మీరు ఒకవైపు ముళ్ళు వేశానని అంటున్నారు, మరోవైపు మీరు సమాజ్వాడీ పార్టీతో చేతులు కలిపారు. దీని మీద మా దగ్గర ఆరోపణలున్నాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం సల్మాన్ ఖుర్షీద్ గారిని అడుగుదాం. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాడీ పార్టీ లోపల అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున కేసుని నడుపుతున్నాం ఉత్తరప్రదేశ్కి చెందిన కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ సల్మాన్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో సల్మాన్ ఖుర్షీద్ గారి మీదున్న ఆరోపణ, ఈయనకి డబుల్ స్టాండర్డ్ ఉంది. సల్మాన్ గారు, మీరు ప్రారంభ దశలో అమర్ సింగ్ ఇంకా ములాయం యాదవ్ గారి మీద చాలా ఆక్రోషంగా ఆవేశపడ్డారు. కానీ నేను గత 2-3 రోజులుగా ఏం విన్నానంటే మీరు ఆయన్ని చూసి చాలా భయపడిపోయారట. లేదు, ఇందులో భయపడటానికి ఏముంది చెప్పండి. కానీ నేనొక విషయాన్ని చెప్తాను, వినండి. ఒకటి ఎదురెదురుగా తలబడడం, ఇంకొకటి దేశ రాజకీయాలలో. ఇప్పటికీ దేశ రాజకీయాల్లో చూశారంటే ఏ వేగంతో ఏ దిశకి వెళ్లాలనేది. ఇంకా నేనేమనుకుంటున్నానంటే మేమొక సమస్యలో ఇరుక్కుపోయాము, అది చూసుకుంటాం. మా పార్టీ చాలా పనులు చేయాలి. మా గవర్నమెంట్కి మేము వ్యతిరేకంగా ఎటువంటి పనులు కూడా చెయ్యము. మా ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకూడదు. మేం కష్టపడతాం, కానీ సెంట్రల్ గవర్నమెంట్కి ఎటువంటి కష్టం రానివ్వము. మీరేమనుకుంటున్నారంటే అమర్ సింగ్ గారు లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీతో కలిసి ఈ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టగలరని? లేదు, ఆ పార్టీలతో మాకు సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా వాళ్లతో కూడా సంబంధాలు ఉన్నాయి. కానీ మేము వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం కూడా రానివ్వము. ఒకవేళ వాళ్ళు మాటల ద్వారా సద్దుమణిగితే ఉత్తరప్రదేశ్ యొక్క ఎదుగుదల కోసం, దాని మంచి కోసం కొన్ని స్టెప్పులు అవసరమైతే ఖచ్చితంగా మేము వాళ్ళని ఆహ్వానిస్తాం. కానీ ఇది మాటల ద్వారానే చేయగలం. కానీ మేము ఎవరిని ఇబ్బంది పెట్టి ఇలాంటి పనులు చేయలేము. అయితే ఇది నిజమే, మీకు పైనుంచి సిగ్నల్ అందింది, మీ హీట్ ని కొంచెం తగ్గించుకోండి అని. చూడండి, పైనుంచి వచ్చే సిగ్నల్ ఎవరికైతే అర్థం కాదో వాళ్లకే వస్తుంది. నేను అర్థం చేసుకుంటాను. నా బాధ్యత ఏంటో నేను అర్థం చేసుకోగలను. సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత ఏంటో కూడా అర్థం చేసుకోగలను. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ కి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా నేనే తప్పు చేయాలనుకోలేదు. నాకు ముఖ్యంగా కావలసింది సెంట్రల్ గవర్నమెంటే. ఎందుకంటే ఈ దేశానికి కావలసింది వాళ్లే కదా. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు వస్తాయి. ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకి, అలాగే 4 నెలలకి ఎన్నికలు వస్తూ. సల్మాన్ గారు, ఒకవైపు మీరు ఏమంటున్నారంటే ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు నష్టాన్ని ఏర్పరుస్తున్నారు, అక్కడ మీరు కాంగ్రెస్ ని స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఎవరైతే ఉత్తరప్రదేశ్ లో మీ శత్రువని అనుకుంటున్నారో వాళ్లతో మీరు చేతులు కలిపారు. లేదు, నేను చేతులు కలపలేదు. నేనేమంటున్నానంటే ఈ రోజు మేము బోల్లో నిలబడ్డట్టే ఏదో ఒక రోజు వాళ్ళని కూడా బోల్లో నిలబెడతాం. ఇది ఖాయం. అలాంటి ఒక టైం వస్తుంది, అలాంటి సమయం వస్తుంది, ఎన్నికల సమయం వస్తుంది. మా ప్రభుత్వం పడిపోయినందువల్ల నా మీద నిందలు వేయకూడదు. ఏంటంటే మీరు ముందుకి రారు, అలానే మొహం కూడా దాచుకోరు. లేదు 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 లేదు, మీరు అనుకున్నట్టు ఆ రకంగా కాదు. మేము ముఖం దాయాలంటే దాచుకుంటాము,
ఎదురుగా నేనున్నాను, ధైర్యంగా పోరాడుతున్నామని. మా పోరాటం ఏంటంటే ఎదుటి వాళ్ళని నష్టపరచడం కాదు. మేము ఎదురెదురు పోరాడతాం. మేము ఎప్పుడూ కూడా వెనక నుంచి దాడైతే చెయ్యము. సల్మాన్ గారు, వారణాసిలో బాంబ్ బ్లాస్ట్ అయింది. భారతీయ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ములాయం సింగ్ యాదవ్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పారు. మీరొక చిన్న సమస్య కోసం పోరాడతారు, కానీ ఈ సమస్యకి మీరు అసలు ముందుకు రాలేదు. ఇలా చూడండి, ఒక విషయం చెప్పాలంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. నేనేం నమ్ముతానంటే మాకు ములాయం సింగ్ యాదవ్ గారి పార్టీ మాకు అంతగా నచ్చకపోయినా కూడా, మాకు ఎంత కష్టంగా ఉన్నా సరే తీవ్రవాదులు వస్తున్నట్లయితే మాకు ఎదుటి వాళ్ళు తీవ్రవాదులే. అందుకనే చెప్తున్నాం, తీవ్రవాదుల వల్ల మన దేశం చిన్నాభిన్నమైంది. మన పౌరు చూపించడానికి ఇది సమయం కాదు. ఇప్పుడు మనం అందరం ఒకటి. అది కార్గిల్ వారప్పుడు అందరూ ఒకటయ్యాం. ఇప్పుడు ఒకటిగానే ఉన్నాం, ఎప్పుడు ఒకటిగానే ఉంటాం. చేదు నిజం ఏంటంటే జార్జ్ బుష్ గారు వచ్చిన తర్వాత మనం ఇదంతా చూస్తున్నాం. దేశంలో ఉన్న ముస్లింస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ద్వేషిస్తున్నారు. వాళ్ళ బలాన్ని ఎలా బయట పెట్టారంటే కాంగ్రెస్ వాళ్ళకి ఉన్న ముస్లింస్ మనలో వెళ్ళిపోతారన్న భయం. ఇలా చూడండి, ఇదైతే నిజం కాదు. మేము దాన్ని ఒప్పుకుంటాం. ముస్లింల మీద కాంగ్రెస్ కి ఒక మంచి అభిప్రాయం ఉంది. అలాగే వాళ్ళకు కూడా కాంగ్రెస్ మీద మంచి అభిప్రాయం ఏముంది. వాళ్ళు కాంగ్రెస్ బాధ్యత, ఆ బాధ్యత మేమెప్పుడూ నెరవేరుస్తాం. వాళ్ళు అర్థం చేసుకున్నా సరే, అర్థం చేసుకోపోయినా సరే. బుష్ విషయంలో మన దేశ ముస్లింలు బాధపడటమే కాదు, లెఫ్ట్ పార్టీ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. చెప్పాలంటే అందరూ బాధపడ్డారు. దీనికో తీర్పు ఉంది. ప్రధానమంత్రి గారు కూడా తరచూ చెప్తూ ఉంటారు, ఇదంతా సులభమైన విషయం కాదు అని. అదేంటంటే ఒకళ్ళ గురించి గొప్పగా చెప్పి ఒకళ్ళ గురించి తక్కువగా చెప్తే వాళ్ళ ఫీలింగుల గురించి మేమెప్పుడు కూడా ఆటలాడలేదు. అదెప్పటికీ కూడా మేము చెయ్యము. ఎంతవరకు వీలైతే అంతవరకు అర్థమయ్యేలా చెప్తాం. ఇది దేశం కోసం, ఇది మాకు అవసరపడుతోంది. దీనివల్ల 10% మాకు బలం చేకూరుతుంది. ఇందులో తప్పకుండా మాకు ఫలితం దక్కుతుంది. ఇది మేము అందరికీ చెప్పాం. మా గుండెని రాయి చేసుకొని అందరితోనూ చేతులు కలుపుతూ నిలబడ్డాం. ఇదే మా పార్టీ. వాళ్ళతో మాకు సమస్యలు ఉన్నాయి. ఇరాన్ విషయంలో, ఇరాక్ విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇలాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మీరేమంటున్నారంటే ప్రభుత్వాన్ని నడపడం కోసం, పవర్ లో ఉండడం కోసం ఎప్పుడెప్పుడైతే లెఫ్ట్ డెమోక్రటిక్ వాళ్ళు చెప్తున్నారో మీరు అప్పుడు తల వంచుతారు. కేవలం తల వంచడం లేదు. అదేంటంటే అది ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఉంటే, ఆ యుగంలో ఉంటే, రాజకీయాల్లో మనం కూటములు పెట్టుకుంటే అప్ అండ్ డౌన్స్ లు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. మనకి నచ్చినట్టు మనం చేయాలనుకుంటే అది కూటమికి నచ్చకపోతే అది ఎలా సాధ్యమవుతుంది? కానీ నేను వాళ్ళని ఒకటి అడుగుతున్నాను, వాళ్ళు కొంచెమైనా మమ్మల్ని నమ్మి తీరాలి. మేము ఏది చేసినా అది దేశం మంచి కోసమేనని. మాకు ఎంత నష్టం జరిగినా సరే దేశం ఎప్పుడు ముందుకెళ్తూనే ఉండాలి. మన దేశపు జెండా ఎగురుతూనే ఉండాలి. అదే మా ధ్యేయం. మీకు భయంగా లేదా? ముస్లింస్ కోపంగా ఉన్నారు, మైనారిటీ వాళ్ళు కోపంగా ఉన్నారు, ఇంకా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమోనని చూడండి, చేజారిపోవడం చూస్తూ ఉండాలి. అవునా? మీరు మైనారిటీకి ఏమీ తెలియదు అనుకోకండి. వాళ్ళకి తెలుసు అదేంటంటే ఎవరు అంబాసిడర్ లక్నోలో ఉన్నారు, ఏం చేస్తున్నారని. మీరు మైనారిటీని అమాయకులు అనుకోకండి. మైనారిటీలకి ఇప్పుడు పని సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ముందుకు రావడానికి విద్యా విషయాలు ఉన్నాయి. వాటి గురించి ములాయం సింగ్ యాదవ్ ఏమీ మాట్లాడరు. ఇంకా ఇక్కడున్న మైనారిటీస్ కి వాళ్ళకి పనులు కల్పించాలి, వాళ్ళకి రిజర్వేషన్ కావాలని మేము కష్టపడుతున్నాం. అన్సారీ కావచ్చు, దున్కర్ కావచ్చు, బాజిర్ కావచ్చు, మన్సూర్ కావచ్చు, మలిక్ కావచ్చు. ములాయం సింగ్ వాళ్ళ గురించి చెప్పడానికి సిద్ధంగా లేరు. ఈ రోజు గొడవ దేనికోసం? ప్రతిరోజు పని కోసం. దానికి మా ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంది. సో దీనివల్ల అందరికీ మంచి జరుగుతుంది కదా. సల్మాన్ గారు, మీరు కూడా యాకోవ్ గురించి ఏమి చెప్పడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ లో మినిస్టర్ గా ఉన్నారు. తర్వాత ఆయన ఏమన్నారంటే ఎవరైతే కార్టూన్ గీశారో వాళ్ళ తలని తీసుకొచ్చే వాళ్ళకి 51 కోటి బహుమతిగా ఇస్తానన్నారు. మీరు కూడా సైలెంట్ గా. నేను మౌనంగా ఉన్నానని మీకు అనిపిస్తోంది కదా. నేను మాట్లాడాను. నేను మాట్లాడటం వల్ల నా దిష్టి బొమ్మలు కూడా తగలపెట్టారు. నేను చెప్పడం వల్ల వాళ్ళ నా బొమ్మలు తగలపెట్టారంటే, నేను సంకట్ మోచన్కి వెళ్ళినప్పుడు అక్కడ సంకట్ మోచన్ని గంగ నీళ్లతో కడగడం జరిగింది. ఇప్పుడు నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకు ఎదురు చూస్తున్నాను అంటే, ఇది ఇష్టపడేవాళ్ళు ఒకవైపు ఉంటే, ఇది ఇష్టం లేని వాళ్ళు ఇంకో వైపు ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ మధ్య బతకాలంటే మాకు ఖచ్చితంగా ఏదో ఒక సహాయం కావాలి. ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఈ సమస్య నుండి మన దేశాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. నిజమైతే ఇదే, ఖచ్చితంగా ఇదే. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హిందూ కూడా ముస్లిం సమస్యలకి హెల్ప్ చేస్తున్నారు. ఒకవేళ అస్రత్ సార్ యొక్క ప్రయత్నంలో ఏదైనా తప్పు ఉందంటే ముస్లింలు దాన్ని ఎందుకు నమ్ముతున్నారు? హిందువులు అందులో పాల్గొనరని. వాళ్ళ కోసం ఖచ్చితంగా హిందువులు రోడ్డు మీదకి వస్తున్నారు. కానీ మీరే వాళ్ళని పిలవాలి. హిందూస్ ని మళ్ళీ బయటికి తీసుకురావడానికి అద్వానీ గారు మళ్ళీ రథయాత్రకెళ్లారు. ఏ దారిలో వాళ్ళు తీసుకెళ్లారో మీరు కాస్త గమనించండి. మేము హిందువులు ముస్లింలు ఒకటవ్వాలని అనుకుంటున్నాం. ముస్లింలు హిందువుల కష్టం గురించి మాట్లాడాలి, ముస్లింలు హిందువుల కష్టం గురించి మాట్లాడాలి. అద్వానీ సార్ ఏం చేస్తున్నారని దాని గురించి మీరే చెప్పాలి. ఆయన ప్రజల
ప్రజల్ని పిలవడానికి వెళ్లారు. అందుకనే ఆయన రథయాత్రకి వెళ్లారు. ఒకవేళ ఆయన మంచి పని కోసం పిలుపునిస్తున్నారో ఏమో. వాళ్ల పార్టీ కూడా ప్రజల్ని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు దేశం ఏం నిర్ణయం తీసుకుంటుందని భవిష్యత్తులో చూడొచ్చు. ప్రజలు ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా అని చూద్దాం. మీరు అడగండి. సల్మాన్ ఖుర్షీద్ సార్, ఇప్పుడు కాంగ్రెస్ మీద ఒక ఆరోపణ ఉంది. చాలా కాలంగా తీవ్రవాదాన్ని అరికట్టాలని మీరు ప్రయత్నం చేశారు, కానీ దాంట్లో ఓడిపోయారు. అది ముస్లిం విద్యా విషయం అయ్యుండొచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ అయ్యుండొచ్చు, లేదంటే మిగతా చోట్ల జరిగిన విషయాలు అయ్యుండొచ్చు. కానీ బీజేపీ పాలిటిక్స్లో రథయాత్రకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇంత బాధ? బాధ అనేది కాంగ్రెస్కి కాదు, మాకు అనుభవం ఉంది. ఇంతకుముందు ఏం జరిగిందని అందరికీ బాగా తెలుసు. ఎన్నో దాడులు, ఎన్నో పోరాటాలు ఇండియా మొత్తం కూడా వ్యాపించింది. మా ఎక్స్పీరియన్స్లో అది చూసాం కాబట్టి ఈ యాత్ర సరైన దారిలో వెళ్ళలేదని. ఇంకా సమాధానం గురించి చెప్పాలంటే దాన్ని మేం మర్చిపోలేదు. అదేంటంటే ఒక తమ్ముడు చేయి పట్టుకోవటం అది సమాధానం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకళ్ళు బలహీనంగా ఉన్నారంటే, ఒకళ్ళు నిలబడలేకపోయారంటే, తన చేయి పట్టుకున్నామంటే వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, దళితులు కావచ్చు, వాళ్ళు మైనారిటీలు కావచ్చు. మా ప్రభుత్వం ఏర్పడటానికి ఇది బాగా సహాయం చేసింది. మా రాజకీయ హద్దులు దాటి మేము సహాయం చేయాలనుకుంటున్నాం. అలిగేట్ ముస్లిం యూనివర్సిటీని ఎవరు కట్టారు? సత్ సయ్యదే కట్టాడు. సుప్రీంకోర్టు ఏమందంటే, మైనారిటీ కోసం కట్టారంటే ఎన్ని సంస్థలైతే ఉన్నాయో అందులో 50% రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. అది సుప్రీంకోర్టే చెప్పింది, మేం చెప్పలేదే, సుప్రీంకోర్టే చెప్పింది. ఎవరైనా ఇలా అన్నారంటే అలిగేట్ విశ్వవిద్యాలయం మైనారిటీ సమూహానికి కాదని అందులో ఒక ప్రశ్న రేజ్ అవుతూనే ఉంటుంది. ఆ ప్రశ్నని సుప్రీంకోర్టో లేక పార్లమెంటో నిర్ణయిస్తుంది. ఇందులో సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? కానీ సల్మాన్ గారు, ముస్లింస్ కోసం మీరు ఏం చేసినా కరెక్టే. కానీ ఒకవేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సపరేట్గా ఒక యూనివర్సిటీ పెట్టాలనుకుంటే దాన్ని మీరు అబ్జెక్ట్ చేస్తారు. ఇలా చూడండి, వాళ్ళు యూనివర్సిటీ కట్టాలనుకున్నారు. మాకు ఏ అబ్జెక్షన్ ఉండదు, ఎప్పటికీ ఉండదు. వాళ్ళు ఆ యూనివర్సిటీ కట్టడానికి ముందు బాల్కాపూర్ని లైఫ్ టైం ఛాన్సలర్ గా ఉంచారు. అది కూడా ఆసం ఖాన్ లాంటి ఒక వ్యక్తి. కానీ మమ్మల్ని కూడా పనికిరారని మీరు అంటున్నారు. లేదు 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 ప్యూన్ పన్ని ఎందుకు తక్కువగా చూస్తున్నారు? ఆ జాబుని చూశారంటే అదొక మర్యాదకరమైన జాబు. నేనేమంటున్నానంటే ఆ యూనివర్సిటీలో లైఫ్ లాంగ్ అని ఎవరిని పెట్టకూడదు. లైఫ్ లాంగ్ అని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కూడా లేదు. ఆయన కూడా ఛాన్సలర్ అవ్వలేదుగా. ఎవరు కూడా ఏ యొక్క యూనివర్సిటీకి ఛాన్సలర్ అవ్వలేరు. ఆసం ఖాన్ ని ఎందుకని చేస్తున్నారు? ఒకవేళ ఆయన యూనివర్సిటీ కట్టాలనుకుంటే ఆసం ఖాన్ పేరు తీసేసి 5 ఏళ్లు పెట్టుకున్నా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు విశ్వవిద్యాలయం కట్టొచ్చు, దానికి సపోర్ట్ చేస్తాం. గారు మీ గురించి తప్పుగా మాట్లాడటం వల్ల మీరని ద్వేషిస్తున్నారు. ఆసం ఖాన్ గారు నా గురించి తప్పుగా మాట్లాడింది నిజమే, కానీ నేనొక ఎడ్యుకేషన్ మాఫియా అని చెప్పారు. ఇప్పుడు ఆసం ఖాన్ ఆలోచన ఏదైనా సరే, ఎలా ఉన్నా సరే నన్నెందుకని మాట్లాడిస్తున్నారు? నన్ను మాట్లాడించి నేనేదైనా తప్పుగా మాట్లాడితే చూడాలనుకుంటున్నారా? సల్మాన్ సార్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరేమంటున్నారంటే పవర్లో ఎవరైతే ఉత్తరప్రదేశ్లో కూర్చొని ఉన్నారో వాళ్ళు రౌడీల దగ్గరికి, గూండాల దగ్గరికి సహాయం కోసం వెళ్తున్నారు. మీరు అప్పుడు రౌడీలకి, క్రిమినల్కి సపోర్ట్ చేస్తున్నారంటే మీరు కూడా క్రిమినలే కదా సార్? నేనేం చెప్తున్నానంటే మీరు మీ బాధ్యతల్ని మర్చిపోయారా సార్? లేదు, బాధ్యతలను ఎవరు ఎప్పుడు మర్చిపోరు. మేము సపోర్ట్ చేస్తున్నామన్నది మీరు అలా అర్థం చేసుకున్నారా ఏంటి? కానీ సల్మాన్ గారు, ఒకళ్ళకి ఎప్పుడైనా సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు దొంగలని చెప్పరు, మంచి వాళ్ళని చెప్తారు కదా. ఇంకొకటి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి మీరు మీ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు ములాయం సింగ్ యాదవ్ గారి పార్టీకి సపోర్ట్ చేశారు. చూడండి, విషయం ఏంటంటే గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు మేము సపోర్ట్ చేశాము. ఎందుకలా చేశామంటే సమాజానికి వ్యతిరేకంగా ఏం చేసినా సరే మేము వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పాం. రాజకీయం చేయడానికి మేము సపోర్ట్ చేస్తున్నామని ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ మా లెక్కలు వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు 2 రోజులకు ముందే ఓటింగ్ జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్నామా? లేం కదా. అక్కడ మేము వాళ్ళని ఎదిరించాం. అక్కడే చెప్పేశాం. అక్కడ యూనివర్సిటీ కట్టేటప్పుడు మేము ఎదిరించాం. అది ఎలా సపోర్టుగా మారుతుంది? మీరు టెక్నికల్ గా చూడండి. ఒకసారి సపోర్ట్ చేశామంటే చెప్పాలంటే ఎప్పుడు ఆ సపోర్ట్ ఉంటుందని కాదు. ఒకళ్ళ మెడ నరికేటప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవ్వరూ సపోర్ట్ చేయరు. సల్మాన్ గారు, ఈ విషయం గురించి మీరు గవర్నర్ గారికి లెటర్ ఇచ్చారా? మీరు ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేయట్లేదని. గవర్నర్ గారు దీని గురించి అడిగిందే లేదు. ఇప్పటి వరకు అడగలేదు. అడిగితేనే కదా సమాధానం చెప్పగలం. ఇప్పుడు ఆయన అడిగాడు కాబట్టి సమాధానం చెప్పాం. గవర్నర్ గారు అడిగితే సమాధానం చెప్తాం, అడగకుండా ఎలా చెప్తాం? దీన్నే అసలు ఏమంటారో తెలుసా? డబుల్ స్టాండర్డ్ గేమ్. దీన్ని ఎవరో అలా చెప్పరు. ఇది తెలివైన రాజకీయం అని అంటారు. ఏనుగు పళ్ళని కూడా ఉంటారు. చూపించేది ఒకటి, తినేది ఒకటి. మీరు తిరిగి తిరిగి ఏనుగు దగ్గరికే వెళ్తున్నారు. ఆ ఏనుగుతో కూడా మాకు గొడవలున్నాయి. ఏనుగు గురించి మాట్లాడకుండా ఉండలేరా? సల్మాన్ గారు, మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ పూర్తయి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. బ్రేక్ తర్వాత.
ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతున్నాం ఉత్తరప్రదేశ్కి చెందిన కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ సల్మాన్ ఖుర్షిద్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో సల్మాన్ ఖుర్షిద్ గారి మీద ఆరోపణ, ఈయన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ లోపల జరుగుతున్న గొడవని ఆపలేకపోయారు. సల్మాన్ గారు మిమ్మల్ని ఉత్తరప్రదేశ్కి పంపించింది పార్టీలో జరుగుతున్న గొడవని ఆపడానికి. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని ప్రెసిడెంట్ చేశారో ఆ తర్వాత ఆర్భాటాలు మొదలయ్యాయి, మీ బొమ్మని తగలబెట్టడం మొదలుపెట్టారు, మీ పార్టీ వాళ్ళని ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు, గొడవ పడి వీధిన పడ్డారు. ఇది వాస్తవమే. అక్కడ చాలా మంది కూడా ఇలాగే చేశారు. కానీ వాళ్ళ చరిత్ర ఏంటి? కొద్ది రోజుల ముందు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరితో కలిసి ఉన్నారు? ఈ విషయాన్ని అందరి ముందు అడగండి. మామూలు వర్కర్కి ఇలాంటి పని ఏముంటుంది? ఆ వర్కర్ ఏం చేస్తున్నాడు? నేనేమనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో ఎప్పుడూ బిజీగా ఉంటాం, పార్టీ పరిస్థితులు ఎప్పుడు ఇంతే. కాని మేము ఏం ప్రయత్నంలో ఉన్నామంటే అందర్నీ మాతో పాటు తీసుకెళ్లాలనే. దీని తర్వాత కాలమే సమాధానం చెప్పాలి. కానీ మీరొక కలని కాంగ్రెస్కి అమ్మేశారు. ఉత్తరప్రదేశ్లో మళ్ళీ ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రివైవ్ అవ్వగలదు. అవుతుంది. ఒకవేళ రాజకీయ నాయకుడు కలలు కనకపోతే అది ముందుకు వెళ్లదు. ఈ కళ జరగదని ఎవరు కూడా చెప్పలేరు, ఊహల్లో కూడా చెప్పలేము. ఈ కళ ఈ రోజు కాకపోయినా రేపైనా నెరవేరుతుంది. కానీ ఆ కళ కోసం 17 సంవత్సరాలుగా కష్టపడుతున్నాం. ఇన్నేళ్లలో జరిగింది ఈ 7 ఏళ్లలో ఎలా జరుగుతుంది? దాని గురించి ప్రయత్నించాలి. మా దగ్గర అలాంటి పవర్ ఉంది, చాలా పెద్ద పవర్ ఉంది. సోనియా గాంధీ గారు మాతో ఉన్నారు. నిజం కాదా? మీ కళని ప్రజలు బద్దలు కొట్టేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక లోక్సభ ఎలక్షన్ జరిగింది, 6 విధానసభ ఎలక్షన్లు జరిగాయి. అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. లేదు, అలా కాదు. ఇంతకుముందు అక్కడ జరిగిన ఎలక్షన్స్ లో మేము గెలిచామా ఏంటి చెప్పండి? అందరూ అన్ని చోట్ల గెలవలేరు కదా. ఈసారి మా దగ్గర సర్వే వచ్చింది. ఆ సర్వేలో 20% ఇంక్రీజ్ చూపించాం. ఎన్నికలు వచ్చాయంటే అందరికీ కూడా అర్థమైపోతుంది ఎక్కడున్నాం, ఎక్కడ లేము అని. ఇలహాబాద్, ఎక్కడైతే పండిత్ నెహ్రూ గారు పుట్టారో, ఎక్కడైతే ఇందిరా గారు ఉన్నారో ఆ చోట్లో అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 660 ఓట్లు పడ్డాయి. నేను దీనికి ఒప్పుకుంటాను. ఈ విషయంలో మేము సిగ్గుపడాల్సిందే. ఈ విషయం ఎవరైతే చెబుతున్నారో వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే జవహర్లాల్ నెహ్రూ ఎక్కడ ఉన్నారో, ఎక్కడ ప్రతినిధిగా చేశారో అక్కడ ఈరోజు ఎవరు గెలిచి వచ్చారు? మిగతా వాళ్ళని చంపేసి, గెలిచిన వాళ్ళని చంపేసి జైల్లో ఉండే ఎన్నికల్లో గెలిచి వస్తున్నారు. ఇప్పుడు ఆ అసహ్యం నాకే కాదు, దేశం మొత్తానికి కదా. దాని బాధ్యత మీరు, నేను కదా. ఎక్కడైతే రాహుల్ గాంధీ ఇంకా సోనియా గాంధీ గెలిచి వస్తున్నారో అక్కడ పంచాయతీ ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. లేదు, అలా కాదు. అన్ని చోట్ల ఓడిపోలేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందులో సగం సీట్లు మేము గెలిచాం. కొన్ని చోట్ల బసవాతో మాకు ఒప్పందాలు కూడా ఉన్నాయి. కానీ బసవాతో ఎక్కడ ఒప్పందమైతే ఉందో అక్కడ సిగ్గుపడాల్సిన విషయం, వాళ్ళు మమ్మల్ని వదిలేసి ఇంకొకళ్ళ వైపు వెళ్లారు. యూపీలో ఎంత ఉగ్రవాదం ఉందో. నేనేమంటున్నానంటే ఓపెన్ గా అంటున్నా, రేపు ములాసింగ్ ముఖ్యమంత్రిగా లేకపోతే ములాసింగ్ ఈ రోజు ఎన్ని సీట్లయితే గెలుచుకున్నారో అందులో ఒక్క సీటు గెలుచుకున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రాజకీయాలు వదిలేస్తాను. ఆయన పవర్లో లేకుండా ఎన్నికల్లో ఎదుర్కొనే ధైర్యం ఉందా? ఏది చెప్పమన్నాడు చూద్దాం. సల్మాన్ గారు, సెంట్రల్లో మీ ప్రభుత్వం ఉంది, మీరు కూడా ఇలాంటి ఒక దారిని ఎంచుకోవచ్చు. నేను ఎంచుకోవాలనుకోలేదు. చెప్పాలంటే మాదొక బాధ్యత గల పార్టీ. ఈ దేశంతో మాకు ఎన్నో బంధాలు, అనుబంధాలు మిగిలి ఉన్నాయి. మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. మాకిక్కడ ప్రజల దగ్గర మర్యాద కూడా ఉంది. మేము రౌడీయిజం చేయడం కోసం రాజకీయాల్లోకి రాలేదు. తీర్మానం రాహుల్ గాంధీ గారు మాత్రమే. యూపీలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఆయన చూడండి, మేము రాహుల్ గాంధీని యూజ్ చేయాలనుకుంటే ఆయన ప్రతి ఒక్క చోట యూపీలో తిరుగుతున్నారు కదా. మేము రాహుల్ గాంధీ గారిని అడిగాం, ఖచ్చితంగా అడిగాం. మీరు ముఖ్యంగా యూపీలో ఏం చేయాలనుకుంటున్నారని అడిగాం. మేము వ్యవసాయం చేయడానికి భూమి కావాలని ఆయన్ని అడిగాం. మేం భూమి సిద్ధం చేసిన తర్వాత రంగంలోకి దిగండి అని చెప్పాం. ఆయన బాగా గమనిస్తారు, మంచి ఆలోచనలు చెప్తారు, బాగా మాట్లాడతాం. కానీ కష్టపడ్డం అనేది మాకు సంబంధించింది కదా. మేము ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మా దగ్గరకు వచ్చి మాకు ఓట్లు వేయించి గెలిపించమని అడగటం తప్పు కదా. అది ఖచ్చితంగా తప్పు. కానీ కష్టపడడానికి బదులు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొడవ పడుతూ వస్తున్నారు. లేదు, అలాంటిదేమీ లేదు. ఇంతకుముందు యూపీలో చాలా గొడవలు జరిగాయి. అదేంటంటే చరిత్రలో అక్కడే ఎక్కువ గొడవలు జరిగాయి. కానీ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఎవరో ఒకరు పత్రికా విలేకరి దగ్గరికి వెళ్లి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అది పెద్ద గొడవ అవ్వదు కదా. గ్రౌండ్లోకెళ్లి నిలబడితేనే అది పెద్ద గొడవ అవుతుంది. గ్రౌండ్లో నిలబడ్డానికి ఎవరున్నారు చెప్పండి? అక్కడ ఏం జరిగిందో అడగండి, మా మెంబర్ను కూడా అడగండి. ఎక్కడా గొడవలు జరగలేదు. ఇంకో రెండో విషయం, శ్మశానంలో ఎప్పుడు ఎక్కడా గొడవలు జరగవు. గొడవ వీధిలోనే జరుగుతుంది. కానీ ఉత్తరప్రదేశ్ ప్రజలు మీ దగ్గర ఇలా అంటున్నట్టు మీకు అనిపించలేదా? గడిచిన కాలం మళ్లీ రాదు, కానీ పోయింది పోయినట్టే అని. ఇప్పటి వరకు అలా చెప్పడం నా చెవులతో నేను వినిందే లేదు.
ఇప్పటికైతే ఇదే అడుగుతున్నాం, వీళ్ళ నుండి మమ్మల్ని ఎలాగైనా కాపాడండి అని. అన్ని వైపుల నుంచి శబ్దం వస్తుంది, మమ్మల్ని కాపాడండి కాపాడండి అని. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి, వాళ్ళని కాపాడాలి. ఆ ప్రయత్నంలోనే మేము ఉన్నాం. అక్కడ విజయం సాధిస్తామని పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం. ప్రజలు ఎవరైనా అడగాలనుకుంటున్నారా? ఫస్ట్ రోలో మీరు. ఇప్పుడు చూశారంటే ములాయం సింగ్ ప్రభుత్వం ఉంది కదా, దాన్ని మీరు ఎరాడిక్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ టైం మాయావతి ప్రభుత్వం వచ్చిందంటే నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత మీరు ఒకవేళ మాయావతితో ఎరాడిక్ చేయడానికి ప్రయత్నిస్తారా, లేదా నిజంగానే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని సరిచేస్తారా? చూడండి, మీరు ఎరిడికేషన్ గురించి చెప్పారు. ఒకవేళ వాళ్ళు రాకపోతే మీకు ఎదుగుదల ఉండదు. మేము ఎదుగుదలనే నమ్ముతున్నాం. ఒకళ్ళని నిలబడి ఒకళ్ళు కూర్చోడానికి మేము ఇష్టపడాం. మేము అనుకుంటుంది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుండి ప్రజలు పనిచేయడానికి ఆర్డర్లు వచ్చాయి. ఎలక్ట్రికల్ సంస్థలు రాజీవ్ గాంధీ గారి పేరు మీద వచ్చాయి. ఈ రోజు కమ్యూనికేషన్ దారి కూడా చూపించారు. ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్ ని డెవలప్ చేయడం కోసం ఒక అద్భుతమైన సంస్థ ఒక మంచి ప్రోగ్రామ్ ని మన కోసం సిద్ధం చేశారు. రూరల్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కోసం ప్రధానమంత్రి ఏం చెప్పారంటే, ఇండియా కట్టుబాట్ల గురించి కూడా ఆయన చెప్పారు. ఇవన్నీ తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మీకు గెలవడానికి ప్రయత్నిస్తాం. ఇదే సల్మాన్ గారు, మీరు తెర వెనక మాయావతి గారితో చేతులు కలిపారా ఏంటి? తెర వెనకమాల ఏదైనా చేయాలంటే అప్పుడు ఒక పెద్ద తెరే దీనికోసం కావాలి. అది నేను ఏమనుకుంటున్నానంటే, మేము మా సొంత కాళ్ళ మీద నిలబడాలి అంటే బైసాలి వదులుకోవాలి. బైసాకి సహాయంతో మేము ఎప్పటికీ ముందుకు వెళ్ళలేం. మా అందరికీ యూపీలో స్థానం దక్కుతుంది, అవకాశం ఉంది. ఇంకా మేమేమనుకుంటున్నామంటే, వెనక నుంచి ముందుకు రావడానికి ప్రయత్నిస్తాం. ముందున్న వాళ్ళు దిగిపోయి వెళ్లేంత వరకు మేము ముందుకు వెళ్ళలేము. అప్పుడు మా ప్రయత్నం మా కాళ్ళ మీద మేము నిలబడతాం. అందరూ కలిసి ఒకటిగా వెళ్ళాలి. కాంగ్రెస్ వాళ్ళ జెండాని ధైర్యంగా ఎగరవేయాలి. అది జరుగుతుందని పూర్తి నమ్మకం మాకు ఉంది. అలాగే చేస్తాం. ఇంకా మీరు మాకు తోడుగా ఉంటారు. కాలం కూడా మాకు సల్మాన్ సహాయం గారు, మేము చేస్తుంది. ప్రజల తరపున ఆరోపణలు వేశాం. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ పూర్తయి వచ్చిన తర్వాత మనం చూద్దాం ప్రజల జడ్జ్, ప్రముఖ కార్టూనిస్ట్ సుధీర్ తెలంగారిచ్చే తీర్పేంటో మనం అందరం విందాం. ఆప్కి అదాలత్లో ప్రజల తరపున ఈ కేసుని నడిపాం. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ సల్మాన్ ఖుర్షిద్ గారి మీద. మనం సల్మాన్ గారిని సమాజ్వాడీ పార్టీకి వ్యతిరేకంగా జరిగే కుట్రల గురించి అడిగాం. అలాగే సల్మాన్ ఖుర్షిద్ గారిని కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఇన్ఫైటింగ్ గురించి కూడా అడిగాం. ఇప్పుడు మనం ఇవాల్టి కేసులో ఇవాల్టి జడ్జ్ సుధీర్ తెలంగారి తీర్పేంటో విందాం. నాకేమనిపిస్తుందంటే, సల్మాన్ అనే ఈ పేరు అదే ఒక కాంట్రవర్సీకి చాలా దగ్గరగా ఉన్న పేరు. అది సల్మాన్ ఖాన్ అవ్వనివ్వండి, సల్మాన్ రషీదీ కావచ్చు, సల్మాన్ ఖుర్షీద్ అవ్వచ్చు. కానీ ఒక్క విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఒక మంచి జెంటిల్మ్యాన్. నేను దేని బట్టి చెప్తున్నానంటే, గత 25 సంవత్సరాలుగా మీరు కార్టూన్లో 2 సార్లే వచ్చారు. ఒకవైపు సల్మాన్ గారు, ములాయం ఇంకా అమర్ సింగ్ సమాజ్వాదీ పార్టీకి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. అలాగే ఇంకోవైపు ఈయన వాళ్ళ ప్రభుత్వానికి సహాయం చేస్తూ ఉన్నారు. ఇది కాస్త విచిత్రంగానే ఉంది. ఈ న్యాయస్థానం సల్మాన్ గారికి ఒక అడ్వైస్ ఇస్తుంది. ఆయన నిజంగానే ఈ కుస్తీ పోటీని వదిలేసి ఒకటి సాధించి చూపించాలి. ఎందుకంటే ఈ ప్రజలకి కుస్తీ పోటీ చాలా బోర్ కొట్టేసింది. త్వరలోనే ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎవరు కరెక్ట్ ఎవరు తప్పనేది త్వరలోనే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. న్యాయస్థానం ఈయనకి ఇంకొక అడ్వైస్ కూడా ఇస్తుంది. ములాయం సింగ్ ఇంకా అమర్ సింగ్ వీళ్ళ అప్సెస్ నుంచి బయటికి రావాలి. ఇంకా ఉత్తరప్రదేశ్ ప్రజల గురించి కొంచెం ఆలోచించాలి. ఈయన ఆరోపణలను ఎదుర్కొన్న విధానం, ఈయన నిజంగానే చాలా తెలివైన రాజకీయ నాయకుడని అర్థమవుతుంది. న్యాయస్థానం ఇప్పటికీ ఈయన్ని విడుదల చేయలేదు. ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజలే ఈయన్ని విడుదల చేస్తారు. థాంక్యూ. ఈ నమ్మకంతో సల్మాన్ ఖుర్షిద్ గారు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగేటప్పుడు ఆ పార్టీలో ధైర్యంగా బరిలోకి దిగుతారు. ఆ తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు ఈయన మాటలో ఎంత నిజాయితీ ఉందన్నది, ఎవరు ఎలాంటి వారు అని. ఇవాల్టి కేసుని మనం ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం ఒక కొత్త అతిథితో. అప్పటి వరకు